ఆ విషయాన్ని ముచ్చటించుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లోనే మిత్రులతో కలిసి నేషనల్ ఆర్ట్ ఇదే పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి అద్భుతమైన చిత్రాలను ఎన్టీఆర్ సిద్ధమైన తండ్రి వద్దు అనడంతో ఆగిపోయారు. ఆ సమయంలోనే మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో నెగ్గి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. నెలకు 190 రూపాయల జీతానికి గుంటూరులో ఉద్యోగంలో చేరారు ఎన్టీఆర్. హీరోగా అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు పయనమయ్యారు ఎన్టీఆర్. 1949లో విడుదలైన మన దేశం చిత్రంలోనే తొలిసారిగా ఆయన తెరపై కనిపించారు. పల్లెటూరి పిల్ల చిత్రంలో అక్కినేనితో కలిసి తొలిసారిగా నటించారు. ఎన్టీఆర్ సినీ జైత్ర యాత్ర 1950లో ప్రారంభమై దాదాపు 3.5 దశాబ్దాల పాటు అజేయంగా కొనసాగింది. 2 ఏళ్ల పాటు బయట ఏ చిత్రంలోనూ నటించకుండా విజయా సంస్థకే పరిమితమవుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు ఎన్టీఆర్. అద్భుతమైన చిత్రాలను తీసి గొప్ప నటుడిగా ఆయన్ను తీర్చిదిద్దింది విజయా సంస్థ. 1951లో ఎన్టీఆర్ 2 చిత్రాల్లో నటించారు. ఒకటి పాతాళ భైరవి కాగా మరొకటి మల్లీశ్వరి. ఒక సినిమా మాస్, మరొక చిత్రం క్లాస్. ఎన్టీఆర్ కెరీర్ కి దిశానిర్దేశం చేసిన సంవత్సరం ఇదే. తోటరాముడు తరహా పాత్రల్లో నటించాలా, నాగరాజు వంటి దయచేసి ఈ ఏవీని మరి కాసేపు ఆగి చూద్దాం, సమయాభావం అవుతున్నందువల్ల. ఇది చాలా పెద్ద ఏవీ కాబట్టి ఎన్టీఆర్ గారి మొత్తం సినిమా జర్నీ అంతా చూపించేటువంటి ఏవి డెఫినెట్లీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక చిన్న బ్రేక్ తర్వాత విల్ కంటిన్యూ విత్ ద ప్రోగ్రామ్. సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ ఈనాటి మా కార్యక్రమానికి స్పాన్సర్. బ్రాండ్ అంబాసిడర్గా శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. వారి అడ్వర్టైజ్మెంట్ ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్.